ట్రోలర్స్ విపరీతంగా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ట్రోల్ చేసినంతగా ఎవరిని ట్రోల్ చేయలేదు. అటు ఆయన్ని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొని మీరు ఇష్టపడ్డ ఆ జీవితము ఎలా ఉంది? మీరు అనుకున్నట్టుగానే ఉందా? నా లైఫ్ నేను అనుకున్నట్టుగానే ఉంది. సార్ అన్నట్టు ట్రోల్స్‌కి భయపడే ఇంత పిరికి వాళ్ళం అయితే మేము కాదు. ఎవరైతే ట్రోల్స్ గురవుతున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అని అర్థం. ఎందుకంటే వాళ్ళ మీదే వాళ్ళ దృష్టి ఎప్పుడు ఉంటుంది. పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ కామెంట్లు పెట్టుకొని ఉంటారు. దానికోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా జీవితం. నాకు నచ్చినట్టు మాత్రమే నేను బ్రతుకుతాను. ఎవరి కోసం బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు నన్నేం పెంచరు, పోషించరు. మేమే ఇంక కొంతమందికి పోషించే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది మా జీవితం. మాకు నచ్చినట్టు బ్రతుకుతాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ లైఫ్‌లో. ఇంకా ఈ లైఫ్ కూడా లైఫ్ లాంగ్ ఇలాగే మా ఇద్దరం హ్యాపీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. మీ ఛానల్ ద్వారా నేను క్లారిటీగా చెప్పాను. అపోహలు, ఇష్టానుసారంగా మా మీద మాట్లాడటాలు, ట్రోల్స్ చేసుకునేవాళ్ళు. ఊరికే ట్రోల్స్ చేసేవాడు మాకేం పెంచడు. ట్రోల్స్ చేసేవాడు స్వర్గం నుంచి దిగి వచ్చేవాడు కాడు. వాడి షర్ట్ ఇప్పితే వాడి షర్ట్ మొత్తం మచ్చలే ఉంటుంది. నా షర్ట్ విప్పి చెప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు ఏంటో వాడు చెప్పాడు. దమ్ముంటే ట్రోలర్స్ మీ జీవితంలో ఏది తప్పు చేయని వాడు ఉంటే నా మీద మాట్లాడండి. రామారావు గారు ఒక సినిమాలో బస్సులో వెళ్తుంటే ఒక మైళ్ళకి కొడుతుంటారు అందరు రాళ్ళేసి. వెంటనే బస్సు దిగి అక్కడికి వెళ్తారు. ఆమె ఏం తప్పు చేసింది అని. ఆమె నేరం చేసింది అందుకే కొడుతున్నాం. అప్పుడు రామారావు గారు ఏం చేస్తారంటే రాళ్ళన్నీ ఆయనే ఏరి అందరికీ పంచిపెట్టి ఇప్పుడు కొట్టండి, కానీ మీలో తప్పు చెయ్యనోడు ఉంటే కొట్టండి అండి. అప్పుడు రాళ్ళన్నీ నేలకేసి కొడతారు. మంచిని సమాధి చేస్తారా అని ఒక మంచి పాట. అలా అన్నట్టు ఈ సమాజం రాళ్ళు విసిరే ముందు మీ సమస్యలు, మీ తాలూకా వ్యక్తిగత ఇష్యూస్ ఆలోచించండి. మీరు తప్పు చేయని వాడైతే మాకు రాయేసి కొట్టండి. ఇది మేము చేసాం. మా పిల్లలకి అన్యాయం జరగదు, మాకు నమ్ముకున్న ప్రజలకి అన్యాయం జరగదు. పైగా వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఇంకా గట్టిగా పనిచేయడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఇది స్పష్టం మీ యోయో టీవీ ద్వారా మీ ద్వారా మేము తెలియజేస్తాం. మరొకసారి మీరు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి సరే, ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఎంత వద్దన్నా వాళ్ళు ఆపరు, చేయమంటే చేయరు. కాబట్టి అవన్నీ ట్రోల్స్ లో కూడా ఇంకా నిజం వింటున్నాను మేడం, అది పెయిడ్ అంట. నిజంగా ట్రోలర్స్ కారండి. ఇంకా నేను బాగా ఈ మధ్య దాని మీద వెరిఫై చేస్తే ఒక టీం ఉంది, వాళ్ళకి పేమెంట్స్ ఇస్తే మన పైన ఇంకా అదే పని ఇంకా ఏదైనా కూడా మీ జీవితం మీదే అనుకున్నారు కాబట్టి ఇక ముందు ఆ దిశగా అడుగులేస్తున్నారు కాబట్టి దాంట్లో మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలని, శుభం జరగాలని, అండ్ బిజినెస్ లో కూడా సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం.